హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలని ప్రేరేపించబడి చెప్తున్నా. ఏంటంటే చాలా మంది ఎక్కువ పని ఉన్నప్పుడు దేవునికి సమయాన్ని ఎక్కువ ఇవ్వలేరు. అంటే ప్రత్యేకించి ప్రార్థన చేయలేరు. అలాంటి వాళ్ళ కోసమే ఈ యొక్క చిట్కా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నా. ఏంటంటే మనము వంట రూమ్లో కూర్చున్నప్పుడు వంట చేసుకుంటూ కూడా మనము దేవుణ్ణి ఆరాధన చేసుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా ఇప్పుడు ఇవన్నీ అంటే అన్నం కూర అవన్నీ వండేసుకున్న తర్వాత సో ఏదైనా కాఫీ పెట్టుకున్నప్పుడు లేకపోతే అంట్లు కడుగు కూడా మనము ఆరాధన చేయొచ్చు. దానికి చాలా మందికి కంజరి కొట్టాలి, లేకపోతే ఇలాగా వేసేస్తూ పాడాలని ఉంటుంది కదా కొంతమందికి. అప్పుడు ఈ గ్యాస్ స్టవ్ మీద స్టీల్ అయినా పర్లేదు, లేకపోతే ఇలాంటి గ్లాస్ అయినా పర్వాలేదు, చక్కగా వస్తుంది. దానికి మీరు పని చేసుకుంటే స్తుతించవచ్చు, పాట పాడొచ్చు కూడా. గ్యాస్ మీద ఏదైనా పెట్టుకున్నప్పుడు అవుతుంది, ఇప్పుడు కాఫీ ఉంది, అది అవుతూ ఉంటుంది అవేటప్పుడు. ఓకే, ఆరాధన పల్లకిలో, ఆరాధన పల్లకిలో నిన్ను రేగిస్తూ ఉండగా, యేసయ్య నిన్ను రేగిస్తూ ఉండగా, ఇక చూడాలి ఆనందం, అబ్బా ఎంతెంతో సంతోషం, ఇక చూడాలి ఆనందం, అబ్బా ఎంతెంతో సంతోషం. ఆరాధన ఆరాధన యేసయ్య మీకే ఆరాధన ఆరాధన. ఒకవేళ పొయ్యి మీద ఏదైనా అంటే వేడిగా వండుకునేటప్పుడు మనకి ఒకవేళ ఇట్లా మ్యూజిక్ ఏమైనా కొడుతూ పాడాలి అని అంటే కనుక మనము ఇట్లా సత్తుపెట్టి కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఈ సత్తుపెట్టి తీసుకుని నీకు కంజీర్ అనుభవం ఉన్న వాళ్ళు, లేదా కంజీర్ లేని అనుభవం లేని వాళ్ళు కూడా ఇట్లా ఆరాధన ఆరాధన యేసయ్య మీకే ఆరాధన 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 పల్లకిలో, ఆరాధన పల్లకిలో నిన్ను ఊరేగిస్తూ ఉండగా, యేసయ్య నిన్ను ఊరేగిస్తూ ఉండగా. దేవుణ్ణి స్తుతించాలనే ఆశ ఆలోచన ఉండాలే కానీ ఏ రీతిగానైనా కూడా మనము దేవుణ్ణి ఆరాధన చేయొచ్చు అనమాట అలాంటి వాటికి. ఓకే, ప్రైజ్ లార్డ్.